3 రోజులుగా కురిసిన అకాల వర్షాలు రైతులను నట్టేట ముంచాయని మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగసాన్పల్లి ఐకేపీ సొసైటీ కొనుగోలు కేంద్రాన్ని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి పరిశీలించారు. ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో, లారీలను పంపించడంలోనూ, రైస్ మిల్ వద్ద ధాన్యాన్ని దించుకోవడంలోనూ పూర్తిగా జాప్యం జరుగుతోందని మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఆరోపించారు. అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యం చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో గత ప్రభుత్వం తడిచిన చివరి గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేసిందని గుర్తు చేశారు. కర్షకులకు రైతు బంధు, రైతు భరోసా ఇవ్వటం లేదన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా పంట పండితే కూడా కొనిలేటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందన్నారు. కొనుగోలు కేంద్రాలను తొందరగా ప్రారంభించినట్లయితే అకాల వర్షాల నుంచి రైతులను తప్పించుకునేవారని పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాలకు లారీలను పంపించాలని, లేని ఎడల ట్రాక్టర్ల ద్వారా ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాస్తో ఫోన్లో మాట్లాడారు. అకాల వర్షాలకు తగ్గట్టుగా జిల్లా అధికారులు సదుపాయాలు కల్పించకపోవడం ద్వారా ధాన్యం పూర్తిగా తడిసిందన్నారు. భారీ వర్షాలు కురవటం వల్ల టార్పాలిన్ కవర్లు కప్పినప్పటికీ ధాన్యం తడిసి మొలకలు వచ్చిందన్నారు. తడిసిన మొలకలు వచ్చిన ధాన్యాన్ని పరిశీలించడానికి జిల్లా అధికారులు కానీ, ప్రజా ప్రతినిధులు కానీ కొనుగోలు కేంద్రాలకు రాలేదని ఆరోపించారు. కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్న జాప్యం గురించి జిల్లాలో పట్టించుకునే నాదుడే లేరన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ఇదే పరిస్థితి కొనసాగితే తమ పార్టీ తరపున రైతులకు మద్దతుగా ధర్నాలు కొనసాగిస్తామని హెచ్చరించారు. వీరి వెంట పాపన్నపేట మండల పార్టీ అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి, మెదక్ జిల్లా రైతు బంధు మాజీ అధ్యక్షులు సోములు, ఏడుపైల దేవస్థానం మాజీ చైర్మన్లు బాలాగౌడ్, విష్ణువర్ధన్ రెడ్డి, పాపన్నపేట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వెంకట్రెడ్డి, నాయకులు దుర్గయ్య, రఘు, మనోహర్, మాధవరెడ్డి, శ్రీనివాస్ గౌడ్, రవికుమార్, నర్సింహులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. చాలా సడన్ గా అకాల వర్షాలు రావడం వల్ల అకాల వర్షాలకి మరి ఇక్కడ చాలా పంట నష్టపోయిండ్రు. నిజంగా చెప్పాలంటే మెదక్ నియోజకవర్గానికి సంబంధించి, మెదక్ జిల్లాకు సంబంధించి కూడా చాలా చోట్ల కూడా మరి భారీ వర్షాలు పడడం వల్ల ఆ భారీ వర్షాలకు మరి దానికి తగ్గట్టుగా సదుపాయాలు కల్పించకపోవడం వల్ల రైతులందరూ పంట కూడా, వడ్లు కూడా కళ్ళానికి వచ్చి సెంటర్కి వచ్చి తడిచిపోయే పరిస్థితి కనబడతా ఉంది. కనీసం పట్టించుకున్న నాదులు లేదు. మొలకొచ్చింది 3 రోజులుగా ఇదే సెంటర్లో ఇదే విధంగా ఉండేసరికి ఎక్కడే అక్కడ రైతులు టార్పాలిన్ కప్పినప్పటికీ కూడా మరి సంచులలో నింపిన వడ్లను కూడా కుమ్మరించాల్సిన పరిస్థితి వచ్చింది. మొలకొచ్చింది. ఆ మొలక అంటే మామూలు మొలక కాదు, అది మళ్ళీ పనికిరాని పరిస్థితి లాంటి మొలకలు ఈ విధంగా రావడం జరిగింది. మరి కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. ఇప్పటివరకు ఈ సెంటర్లను కానీ, ఈ పంట నష్టపోయిన దాన్ని కానీ పట్టించుకున్న నాదు లేదు, చూసిన వాళ్ళు లేదు, కనీసం అధికారులు రాలేదు, ప్రజాప్రతినిధులు రాలేదు. అలాంటి పరిస్థితి కనబడతా ఉంది. అందుకే కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది, వెంటనే అన్ని సెంటర్లకు వెంటనే లారీలు పంపించి ఉన్న ధాన్యాన్ని సేకరించాలి. ఒకవేళ లారీలు ఇవ్వలేని పరిస్థితులు ఉంటే ట్రాక్టర్లకు పర్మిషన్ ఇవ్వమని అడగడం జరిగింది. అదేవిధంగా పంట ఎక్కడైతే తడిసిన ధాన్యం ఉందో తప్పకుండా కొనాలి. చివరి గింజ వరకు తడిసిన ధాన్యాన్ని కొనాలి. ఎందుకంటే పక్కన తక్కువ రేటుకి అమ్ముకుందామంటే కూడా దళారులు వచ్చి కొనుక్కోలేని పరిస్థితి కనబడతా ఉంది. తడిసిన ధాన్యం కొనలేని పరిస్థితి కనబడుతుంది. వాళ్ళు అమ్ముకుంటే మరి బతకలేని పరిస్థితి వస్తుంది. కాబట్టి దయచేసి నేను కలెక్టర్ గారిని చెప్పేదంటే అధికారులను వెంటనే పంపించండి, వెంటనే ఉన్న ధాన్యాన్ని సేకరించండి, తడిసిన ధాన్యాన్ని సేకరించండి. ఎందుకంటే మా ప్రభుత్వం ఉన్నప్పుడు మేము తడిసిన వడ్లను చివరి గింజ వరకు మొలకొచ్చినా కొన్న పరిస్థితి గౌరవ కేసీఆర్ గారిది. మరి అలాంటిది రైతు భరోసా లేదు, రైతు బంధు లేదు. ఇట్లాంటి పరిస్థితులలో కనీసం పంట వండుతో కూడా కొనలేని పరిస్థితి ఉంటే మరి రైతుల దయనీయ పరిస్థితిగా మారుతుంది. ఇక్కడ 2 సెంటర్లు నాగసాన్పల్లిలో ఉన్న నేను, ఇక్కడ ఐకేపీ ఉంది, సొసైటీ ఉంది. మరి సొసైటీ వాళ్ళు కొనలేదు. ఒకవేళ తొందరగా కనుక 2 సెంటర్లు ప్రారంభించుంటే ఈ వర్షం వీళ్ళకి తగలకపోతుండే, ఈ పంట ఈ విధంగా ఉండకపోతుండే. అంటే కొనట్లో జాప్యం, లారీలలో జాప్యం, రైస్ మిల్ దగ్గర జాప్యం, ఈ పంట సేకరించడంలో జాప్యం, ఇవన్నీ కూడా జాప్యం జరగడం వల్లనే ఈరోజు మరి రైతు పరిస్థితి ఈ విధంగా ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి, ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు స్పందించాలి, అధికారులు స్పందించాలి. వెంటనే ఎక్కడ సెంటర్లలో ఎక్కడ ధాన్యం మిగిలి ఉందో ఆ ధాన్యాన్ని వెంటనే రైస్ మిల్లర్స్కి తరలించే విధంగా చర్యలు తీసుకోవాలి. లేకుంటే మేమందరం మరి మా పార్టీ తరఫున మేము కూడా మరి అందరినీ కూడా సమాయత్తపరిచి మరి దీనికి అధికారుల దృష్టికి తప్పకుండా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకుపోయే విధంగా కూడా చేస్తాం. జై తెలంగాణ, జై కేసీ.